హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామములో నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగనే లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనము ఒక పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ పాఠం ఏమిటంటే దేవునికి లోబడాలి. ఏం చేయాలంట? లోబడటము అంటే ఏమిటి? ఒక మనిషి మాట్లాడినప్పుడు ఆ మనిషి మాటకు విలువిచ్చి ఆ మనిషి మాట వెంటనే లోబడటం. అయితే మనము మనుషుల మాటకు లోబడలేము. అయితే దేవుని మాటకు లోబడితే దేవుడు మనకి అన్ని విషయాలలో క్షేమాన్ని, విజయాన్ని, విస్తారమైనటువంటి దీవెనలను మనకిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో తెలుపుతా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో లోబడి ఉండుడి. ప్రసంగం పేరేమిటి? లోబడి ఉండుడి. లోబడి ఉండండి, లోబడి జీవించండి, లోబడి బ్రతకండి, లోబడి నడవండి. ఈ రాత్రి కాల సమయంలో బైబిల్లో చదువుదాం. యాకోబుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. యాకోబుకు రాసినటువంటి పత్రిక. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదురించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మాటని ఈ రాత్రి మనకు దేవుడు నేర్పుతున్నాడో జాగ్రత్తగా మీరు గమనించండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. నేను మీ వద్దకి వస్తాను. చూశారా ప్రియులారా? చాలా మంది దేవుని మాట వింటున్నాం, నేర్చుకుంటున్నాం అని అనుకుంటున్నారే కానీ మరి లోబడటం అంటే విని ఆ ప్రకారం జీవించటం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. యాకోబు రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదురించుండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు పారిపోతేనే నేను మీ యొద్దకి వస్తాను. కింద రాస్తూ ఉన్నాను. ఇప్పుడు లోబడుతము అంటే దేవుని మాట వినటము. దేవుని మాట వింటే మన దగ్గర ఉన్నటువంటి అపవాదం ఏమైందంట? పారిపోయిందంట. చూడండి, మీకు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మంచిగా ఒక అమ్మాయి నలుగురితో స్నేహం చేసిన, ఒక అబ్బాయి నలుగురితో స్నేహం చేసిన, అందరూ కలిసి మాట్లాడతారు, అందరూ కలిసే స్నేహము చేస్తారు. కానీ ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని వారిద్దరి మధ్యలో పాపం ఉండి వారు నడుస్తూ ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళతో సహవాసం చేస్తారా? చెయ్యరు. ఎందుకని
ఆయనకి ఇది వాడికి అంకితం అయిపోయింది, వాడు దీనికి అంకితం అయిపోయాడు, ఇక మనం స్నేహం చేయటం, మనం ట్రై చేయటం, మనము వాళ్ళతో మాట్లాడటం వేస్ట్ అని వీళ్ళు అనుకుంటారు. ఇది లోక సంబంధమైనటువంటి ఉపమానం. దేవుడు కూడా చెప్తున్నాడు, నాతో సహవాసము చేయండి, నా యొద్దకు రండి, నా యొద్దకు మీరు వస్తే మీరు నాకు లోబడి నా వాక్యానికి, నా సహవాసానికి, నా సంఘానికి మీరు లోబడి జీవిస్తే అపవాది మీ దగ్గర నుంచి పారిపోతారు. ఇప్పుడు అపవాది ఎవరి దగ్గర ఉంటారు? వాళ్ళు బాప్తీసం పొందినా, మారు మనసు పొందినా, బలారాధన తీసుకున్నా, బాప్తీసం పొందినా వారు దేవునికి లోబడట్లేదనుకో, వారు దేవుని వాక్యానుసారంగా నడవట్లేదనుకో, దేవుణ్ణి ప్రేమించి సావాసములో కూడుకోవటం సరిగ్గా లేదనుకో, అపవాది వాళ్ళ దగ్గరే ఉండింది, దేవుడు వారికి దూరముగా ఉంటాడు. అలా దేవుడు దూరముగా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? దేవునికి లోబడాలంట. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలంట. అదే కదా అక్కడ రాస్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించుడి. అది దేవునికి ఎప్పుడైతే లోబడతామో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటే అపవాది ఉండిందా? చెప్పాలి గట్టిగా. ఉండదు. ఎప్పుడైతే మోకరిస్తామో, ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆటోమేటిక్ గా అపవాది ఈడు దేవుని పెట్టే అని చెప్పి అపవాది పారిపోయిందంట. చూసారా? ఈ రహస్యం తెలియక జనం ఏమనుకుంటున్నారు? నామకార్థ మనుషులు ఏమనుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పుకునేటటువంటి ప్రార్థన వీరత్వం లేకుండా వీళ్ళందరూ కూడా ఏదో బైబిల్ పట్టామా, పోయామా, వచ్చామా, విన్నామా, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కుటుంబాల్లో నుంచి అపవాది పోతుందంటే పోవటం లేదు, పీట వేసుకొని వచ్చు. చూసారా? మదమెక్కిన మనుషులు మారుతారని విశ్వాసంతో, నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తా ఉంటే వారు శరీరులే గాని వారు ఆత్మ సంబంధులు కాలేకపోతున్నారు. గల కారణం ఏంటి? దేవుని వద్దకు రారు, ప్రార్థనలో ఏకీవించరు. మరి అప్పుడు వాళ్ళు ఎవరండి? అపవాది సంబంధులు, అపవాది స్నేహితులు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దూరముగా ఉంటారు. ఎప్పుడైతే దేవుని మాటకి, దేవుని క్రమానికి, దేవుని సంఘానికి వాళ్ళు లోబడి జీవిస్తారో వాళ్ళు ఏమవుతారంట? అపవాదిని దూరపరుచుకునే వాళ్ళుగా ఉంటారు. అపవాది దూరం అయితే ఏమైంది? దైవజనుడా సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబం అంతా క్షేమంగా ఉంటాం. ఇంకంతకన్నా ఏం కావాలండి? అందుకని కుటుంబంలో అపవాది లేకుండా, దేవుని బిడ్డల హృదయాల్లో అపవాది లేకుండా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇంటిలో హృదయాలలో ప్రార్థన ఉండాలి. ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఒంటిలో హృదయంలో ప్రార్థనా శక్తి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థనని యుద్ధము చేయుట అనేటటువంటి దాని మీద ఆఖరిలో రాసినటువంటి 3వ వచనం ఏమిటంటే ప్రార్థనని యుద్ధము చేయుట నా పెదవులకు నేర్పుని యేసయ్యా, అప్పుడు నేను లోకాన్ని, పాపాన్ని జయిస్తా. దేనినంట చెప్పాలి? దేని జయిస్తాం? లోకములో ఏముంది? పాపం ఉంది. లోకంలో పాపం ఉంది. లోకాన్ని జయిస్తాం, లోకములో ఉన్న పాపాన్ని జయిస్తాం. ఇంటిలో వారైనా, కుటుంబంలో వారైనా. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రియులారా, దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:21 చదువుదాం. ఇది
ఎలా చేయాలి, ఈ లోబడటం అనేది ఎవరి పేరిట చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటిది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:21 చదువుదాం. 5:21 ఎఫెసీ. క్రీస్తునందరి భయముతో చూడండి, క్రీస్తునందరి భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. అదండి సంగతి. మొదటి మాట దేవుని పేరిట ఉండాలి. రెండో మాట ఏమిటంట, క్రీస్తునందరి భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. ఒకరికి ఒకరు లోబడి. ఒకరికొకరంటే భార్య భర్తకి, భర్త భార్యకి, భార్య భర్తలకి, పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలు లోబడినట్లయితే అది ఎవరి యందంట, క్రీస్తునందు భయముతో. యేసుక్రీస్తు చూస్తున్నాడు, యేసుక్రీస్తు వారు వింటున్నారు అనే భయముతో ఏం చేయాలంట, ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. చూడండి, అసలు భార్య చెప్పింది భర్త వింటే వాళ్ళిద్దరి మధ్యలో తేడా రాదు. భార్య చెప్పింది భర్త వింటే వాళ్ళిద్దరి మధ్యలో అసలు తేడా రాదు. భార్య చెప్పింది భర్త వినాలి, భర్త చెప్పింది భార్య వినాలి. అయితే వాళ్ళిద్దరు కూడా దేవుని బిడ్డలై ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలైతే దేవునికి విరోధమైన నష్టాలు, కష్టాలు, పాపాలు, సహకారాలు ఇవన్నీ ఉండవుగా. అర్థమైందా? ఇప్పుడు మీకు క్లియర్ అయి ఉంటుంది మైండ్. ఏమిటి ఏమండి, మరి ఆయన అట్ట కదా, అతను కూడా దేవుని బిడ్డ అయితేనే నువ్వు లోబడాలి, ఆమె కూడా దేవుని బిడ్డ అయితేనే సాతాను వేషాలు వేస్తుంది అనుకో. క్రీస్తునందు నుండి సాతాను వేషాలు వేయొచ్చా? వేయకూడదు కదా. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలయ్య చెప్తుంది ఏమిటంటే, క్రీస్తునందరి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఆ కింద చెప్తాడు భార్యల గురించి, భర్తల గురించి, పిల్లల గురించి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. లోబడండి, అపవాది మీ నుండి, మీ కుటుంబాల్లో నుండి దూరమైంది. అదే ప్రసంగం. లోబడేటటువంటి విషయాలు, ఎవరికి ఎవరు లోబడాలి, ఎలా లోకాన్ని పాపాన్ని జయిస్తాం అనేటటువంటి విషయాలు చెప్పుకుంటూ ముందరకు వెళుతూ ఉన్నారు. అందుకని క్రీస్తునందలి భయము ఉంటే భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా వాళ్ళు ఏమవుతారంట, లోబడతారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పానండి, అది దేవుని పేరని చెప్పినప్పుడు ఆ మనిషి దేవుని ఆత్మ కలిగిందైతే ఏం చేస్తుంది, లోబడి. దేవుని ఆత్మ లేనిదైతే ఎదురాడింది. ఎదురాడితే వచ్చే నష్టం ఏమిటో తర్వాత చూద్దాం. లోబడితే వచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటో కూడా ఈ రాత్రి చూద్దాం. మూడో మాటలోకి మనం వెళదాం. మూడో మాట ఏమిటయ్యా అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:17. మూడో మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:17 వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, చూడండి, 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరిల్లు దేవుని సేవకులు, దేవుని యొక్క సేవకురాలు. ఈ రాత్రి ఎవరైతే దేవుని మాట, సేవకుడి మాట వినరో, ఇప్పుడు చూడండి,
నాకేమనిపిస్తుంది, 50-60 మంది ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో దశభాగం అంటే 10 మందిగా మనం ఉన్నామనుకో, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని నేను బాధపడతా ఉంటాను. నేను బాధపడతా వాక్యం చెబితే వాళ్ళు నిద్రపోతున్నా, వాళ్ళు మెలకుగా ఉన్నా వాళ్ళకి శ్రమ తప్పదు, కష్టము తప్పదు. ఎందుకని దేవుడు వీళ్ళందరికీ కావాలి. మారు మనసు పొందిన వారికి, బాప్తిసం పొందిన వారికి, ప్రభు బలలో చేయవేస్తున్న వారికి అందరికీ దేవునికి లోబడి అపవాదిని దూరపరుచుకోవాలి. కానీ అపవాదిని దగ్గర చేసుకునే కార్యక్రమంలో వాళ్ళు ఏమి పొందగలరు? చూడండి ప్రియులారా, ఇది ఆత్మల భారము కలిగి విశ్వాసుల జాబితాలలో రాస్తున్నటువంటి విశ్వాస సంగతి. మళ్ళీ చదువుదాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరు? లెక్క అంటే నాయకులు అంటే ఎవరు? పార్టీ నాయకులు కాదు, ఉద్యోగ నాయకులు కాదు, వ్యాపార నాయకులు కాదు. ఈ నాయకులు ఎవరంటే ఆత్మల భారం కలిగినటువంటి వారు. ఏ భారం? ఆత్మల భారం కలిగినటువంటి వారు. అయ్యో చూడండి, మీకుండదు ఆ భారం. మీ పిల్లల మీద కానీ, మీ యొక్క భర్తల మీద కానీ, మీ కూతుళ్ళ మీద కానీ, మీ కుమార్తెల మీద కానీ మీకుండదు. ఎందుకంటే నేను ప్రార్థన పడుతున్నా, అరే నువ్వు అన్నం వేసుకొని తిను, నువ్వు అది చేసుకోవాలంటారు. మాకేమనిపిస్తుందో తెలుసా? వాడు అటు ఇటు తిరుగుతున్నాడే, ఆలయానికి రావట్లేదు. వాడు అటు ఇటు నడుస్తున్నాడే, వాళ్ళ అబ్బాయి రావట్లేదే, వీళ్ళ అమ్మాయి రావట్లేదే. వీళ్ళకి రానోళ్ళకి ముందున్న దినాల్లో శ్రమలు, శోధన, కష్టాలే కానీ సంతోషాలు, ఆనందాలు ఏమి ఉండవు కదా. ఉంటాయా? కొంతకాలం బాల్యములో దేవుడిని ఆరాధించి ఈ మానుకునే వాళ్ళకి మరి ఎక్కువ దుఃఖకరమైన, బాధకరమైన, భద్రత లేని విషయాలే జరుగుతాయి. కానీ పొరపాటున మంచి క్షేమం జరగదు. అది మాకు తెలుసు కనుక నేనేం చేస్తామంటే, ఆ పిల్లవాడు రావట్లేదే, ఆ పిల్ల రావట్లేదే, చూసారా, వాళ్ళు రావట్లేదే, వీళ్ళు రావట్లేదే. తెల్లారి గంటకు మళ్ళీ మనం వస్తారు జనం. ఏందమ్మా ప్రార్థన రాలేదు, నిద్రపోయానండి అంటే. అక్కడ ఎవరైనా మంచి భోజనం పెడుతున్నారంటే ప్రార్థనలకి చెడ్డ బుద్ధి ఆ నిర్గమాకాండంలో నుంచే తగులుతుంది. చూసారా, ఎక్కడ ఎవరు వీళ్ళకి తిండి పోతులు ఎవరు? ప్రార్థనా పరులే. చూడండి ప్రియులారా, నిర్గమాకాండం 16 అధ్యాయానికి మీ బైబిల్ చెప్పండి. నిర్గమాకాండం 16 అధ్యాయానికి మీ బైబిల్ చెప్పండి. 3వ వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల వద్ద కూర్చుండి. ఎక్కడ కూర్చుంటారంట? వండుకొని మాంసము వండుకొని కుండల వద్దనే కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు. ఎట్లా తింటారంట? తృప్తిగా అంటే ఎట్లా? గొంతులో గుండా తింటే తుమ్మొత్తే ముక్కులో గుండా రావాలి. ఇప్పుడు అందుకని చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే పూల పెడతం తాగిచ్చారు. ఎందుకని చెప్పండి? కొండల ప్రజలు వస్తారు, కొండల ప్రజలు వస్తారు, కొండల ప్రజలు వస్తారని. వీళ్ళు రోజు ఇళ్ళ కాడ భోజనట్లేదా అంటే వీళ్ళు సోమరబోతులయ్యమ్మో, అబ్బాయి ఇలా బాగుండను, అక్కడ మీటింగ్, అక్కడికి వెళ్ళి తిందాం, మొత్తం చూసారా, మొత్తం అక్కడికి వెళ్ళి తిందాం. ఎవరిళ్ళు? ఇజ్రాయెల్ ప్రజలేనా? అన్నిలా ఇజ్రాయెల్ ప్రజలే. ఎక్కడ కూర్చుంటున్నారు? కొండల కాడ కూర్చుంటున్నారు. చూసారా? మళ్ళీ ఈ కొండల కాడ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రార్థన 2 రోజులు పెట్టినా 3 రోజులు పెట్టినా ఆఖరి రోజున వాళ్ళ ఆకలిలో తీరి
సొమసిని పడిపోతారని 3వ రోజున పెట్టి పంపించారు. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఉండవాళ్ళైనా గట్టిగా చెప్పకపోతే లైవ్ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో వీళ్ళెవరు? మాంసప్రియులు. చూసారా? లైవ్ లో వింటున్న వారు కానీ మీరు కానీ, అయ్యా మీరు మాంసం తినవచ్చు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి తిండి మన దగ్గర ఉండకూడదు. మీటింగ్కి పోయామా, కుటుంబ ప్రార్థనకు పోయామా, ప్రార్థన చేసామా, వాక్యం విన్నామా, లేచి వచ్చామా, వాళ్ళ కోసం ఉపవాసం కానీ వారు పెట్టారనుకోండి, చూసారా? అందుకని దేవుడు ఏం చెప్పాడంటే కుటుంబ ప్రార్థనకి అల్పాహార భోజనాలు, సభలకి ఆఖరి రోజు భోజనాలు. చూసారా? ఏసన్న గారు చెప్పేవాడు, అందుకే 10 గంటల తర్వాత ఎప్పుడు నేను వాక్యము చెప్పను. ఇది ఆన్లైన్ ప్రేయర్ కనుక చెప్తా. 10 గంటల తర్వాత ప్రజలందరూ ఏం చేసే సమయం? నిద్రపోయే సమయం. జనమందరూ నిద్రపోతుంటే అరుపులు కేకలు మనం వేసి ప్రయోజనం. కొన్ని వందల సభల్లో ఏసన్న గారు చూసి అప్పటి నుంచి 10 గంటలకే 10 గంటలకే ముగించి వెళ్ళిపోండి అనేవాడు. ఇప్పుడేమో చూసారా? దేవుని యొక్క వాక్యం ప్రకారం ప్రార్థనా పనులు మాంసాహారులై కొండల పనులు అయిపోయారు. చదవండి మళ్ళీ వాక్యాన్ని. 16వ అధ్యాయం తెలుగు మాట్లాడిన 3వ వచనం. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఏర చావకపోతిమి. చూసారా? దేవుని కోపం వచ్చింది. ఎందుకని? దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. దేవుడు అడిగాడు, మోషే అడిగాడు, ప్రజలు ఏం కావాలంటున్నారు? మాంసం కావాలంటున్నారయ్యా అన్నాడు. ఓకే ఇస్తానన్నాడు. మాంసము తిని దేవుని మాటలు వినటం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం మరిచారు. చూసారా? మరిచారు. వీళ్ళేమిటంట? కొండల వద్ద కూర్చొని మాంసం తృప్తిగా వండుకొని కొండల వద్ద కూర్చొని తిన్నప్పుడు దేవుని కోపం వస్తే బాగుండేదిగా. ఇప్పుడెందుకు మమ్మల్ని చంపేస్తున్నాడు? ఇప్పుడెందుకు మమ్మల్ని నశింపజేస్తున్నాడు? అంటే ఒక మనిషికి మనం కోడిచ్చినా అన్నం పెంచినా ఆ మనిషి మన మాట వింటే మరి ఒకసారి పెట్టాలి, చేయాలి అనిపిస్తుంది. ఏమో మాట వినకపోతే ఏమంటారు? మీరు ఏ దానికి పెట్టేది, ఏ దానికి ఇచ్చేది మీరే అంటారు. మనం అంటున్నాం కదా, మరి దేవునికి ఎంత పాపం ఉండింది చెప్పలేని మీరు. ఆయన వాకింటే చాలు, ఆయన మాంసాన్ని పంపిస్తాడు, ఆయన ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. ఆకాశ పక్షుల కంటే ఇదిగో శ్రేష్టమైన వారి మరి ఏది కావాలో అది తినిపిస్తాడు దేవుడు. రొట్టెలు పెడతాడండి, మాంసం పెడతాడండి, చేపలు పెడతాడండి. ఎందుకో తెలుసా? అవన్నీ ఆయన సృష్టించినవి కాబట్టి ఆయన మాట వెంటాయి ఆయన మనకి వధించి పెడతాడు. చూసారా? అందుకని 2వ అనుభవంలోకి రండి. ఎక్కడున్నాం? ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉన్నాం. చదువుదాం. 13, 17. ఆత్మకు నాయకులు ఎవరు? ప్రవక్తలు, దేవుని సేవకులు. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు.
ఇప్పుడు మీ ఆత్మది లెక్కలు ఎవరు? నేను అప్పు చెప్పాలా, మీరు అప్పు చెప్తారా? నేను అప్పు చెప్పాలంట, మీరు కాదు. నేను అనుకుంటాను వలసనే 3 రోజులుగా ప్రార్థన పెట్టావు, రాత్రి కూడా 11 అయింది, ఆ 2వ తారీఖు ప్రార్థన పెట్టకపోతే అంటే ఇవాళ ఎవరు వింటున్నారో, ఎవరు లోబడుతున్నారో, ఎవరు దేవుడి చేత దీవించబడుతున్నారు నాకు తెలియదు. నా పని చేయాలి. నేను సోమర్లాగా పండుకొని ఉన్నాననుకో, సోమర్లాగా పండుకొని నేను ఉన్నాననుకో, అప్పుడు 2వ తారీఖు కోసం మీలాంటి వాళ్ళు సిద్ధపడినప్పుడు మీరేం చెప్తారు? అయ్యా ఆ 2వ తారీఖు ఆయన ఏం చెప్పలా, చూసారా? ఆ 2వ తారీఖు ఆయన ఏమి చెప్పలా అని మీరు నా మీద సారీ చెప్తారు దేవుని. అది ఒక సబ్జెక్ట్, లెక్క అప్పచెప్పడం అనేది ఈసారి ఎప్పుడైనా చెప్తా. అందుకని అప్పుడు మీరు చెప్పినప్పుడు నేనేం చేయాలి? తలదించుకోవాలి. దేవుడు నాతో మాట్లాడిన రోజు ఇది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు నాతో మాట్లాడినటువంటి దినం ఇది చాలా శ్రేష్టమైనది, యోగ్యమైనది. నాకు మీకు ఆత్మ నేర్పి బోధించి మాట్లాడతాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో చదువుదాం. భూమికి కిందకు చదువుదాం. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, చూడండి, నేను ఎలా చేయాలంట? సంతోషముగా వాక్యము గాని, పాటలు గాని, ప్రార్థన గాని సంతోషముగా చేయాలి. ఇటు చూస్తే లేవుగా అన్నాడు, అటు చూస్తే అల్లేవుగా అన్నాడు. నాకేమనేదంటే వీళ్ళందరికీ లేని బాధ నాకేది కాదండి. ఎవరు వచ్చినా రాకపోయినా నా పని నేను చేయాలి. దూరాన ఉండి నీ వాళ్ళు ఉంటారు, దగ్గర ఉండి నీ వాళ్ళు ఉంటారు. మీరు బలపడి ఆశీర్వదించబడే వాళ్ళు మీలో కూడా మందిరానికి వచ్చారంటే కొన్ని ఆశీర్వాదములు మీకు తగులును గాక, కొన్ని ఆశీర్వాదాలు మీరు ఇంటికి తీసుకుని పోదురు గాక. హల్లెలూయా. అందుకని ఈ దేవుని పని, దేవుని సేవకుడైన నేను దుఃఖముతో చేయకూడదు. చూసారా? చూడండి, చాలా మంది మన సంఘ బిడ్డలు నాకు ఎన్ని మాటలు చెప్తారో తెలుసా? ఎన్ని మాట్లాడితే ఇదిగో మనం ఇదివరకు బాగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు చేయట్లేదు. వచ్చేసరికే లేదు అసలు. అంటే వ్యక్తిగత ప్రార్థనలు చేయాలి అంటే అందరూ వస్తే వాళ్ళకేమన్నా సమస్య ఉంటే ఆ సమస్య నాతో చెప్తే ఆ సమస్య కొరకు ప్రార్థన చేపిస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది, మొగుడు లేని వాళ్ళకి మొగుడు వచ్చాడు, రోగం ఉన్న వాళ్ళకి రోగం పోయింది. ఇంకా ప్రార్థన ఎందుకండి? ఏమండి ఇంకా ప్రార్థన ఎందుకు? డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు వచ్చాయి, మొగుడు లేని వాళ్ళకి మొగుడు వచ్చాడు, రోగులు బాగుపడ్డారు ప్రార్థన చేసినప్పుడు మందిరంలో. కనుక మనుషులకి ఇంకేం కావాలి? ఏం కావాలి? తీర్థం పట్టుకోవాలి. అదేమంటే పెళ్లి చేయకుండా చంపపోయావా? పిల్లల పట్టక ముందు చంపపోయావా? దేవుని బిడ్డల మాటలేవి. పెళ్లి చేయకముందర చంపకపోయావా? బిడల పట్టక ముందర చంపకపోయావా? ఇప్పుడు ఇవన్నీ చంపుతానంటావేంటి? ఇశ్రాయేలీయుల మాటలు, దేవునికి అయిష్టము కలిగించే మాటలు చూశారా? మీరు అడిగినవి అన్ని ఇచ్చారా? దేవుడు ఏమన్నాడు? నన్ను అడుగు, నా నామము పేరిట నీకు పెళ్లి కావాలా, ఇల్లు కావాలా, పిల్లలు కావాలా, ఏది కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇస్తా అని దేవుడు చెప్తే అవన్నీ పొందుకున్నాక ఇక దేవుడు లేడు, మందిరం లేదు, సేవకుడు లేడు. మళ్ళీ రాత్రి చెప్తా ఉన్నా, మీ ఆత్మలను కాసేటటువంటి సేవకుడిని. మీ ఆత్మకు బాధ కలిగితే నాకు బాధ తెలిసింది, మీరు ఏడిస్తే నాకు తెలిసింది, మీరు దుఃఖపడితే నాకు తెలిసింది, మీరు తప్పులు చేస్తే నాకు తెలిసింది. ఎక్కడ? దేవుని ఆత్మలో ప్రియులార. ఎక్కడ తెలిసింది? దేవుని ఆత్మలో. చాలా మంది అనుకుంటారు, అమ్మ ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఆపండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు
తెప్పండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీ బైబిల్ తెప్పండి. రెండవ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా అందరూ. మనుషుల మాటలు నేర్పు జ్ఞానముతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అర్థమైందా? ఆత్మ నాకేం చేసింది? ముందర నాకు బోధించింది, తర్వాత నేనేం చేస్తాను? నీకు బోధిస్తాను. మనసుతో బోధించేది కాదు ఇది. తెలివితేటలతో చదువులతో బోధించేది కాదు ఇది. హోలీ స్పిరిట్ ఆత్మ నాకు నేర్పాలి. ఆ మాటలు వీటిని గుర్చి విని వాటిని నేను మీకు బోధించాలి. శరీరముతో నేను చదువుకున్నాను లేని ఆ రెండు మాటలు మీకు నేను చెప్పకూడదు. ఈ రాత్రి రాని వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయా? ఆత్మే దైవజనుడికి నేర్పి మనకు నేర్పుతుందని తెలుస్తాయా? మళ్ళీ నేను చెప్తారా? చెప్పను. అందుకని మనలోనంట కొంతమంది శరీరులు ఉంటారంట. వాళ్ళు ఎవరంటే ప్రకృతి సంబంధులు. 14 చదువుదాం. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వాడు ఏం చేస్తాడంట? చెప్పాలి మీరు నాయన చూడండి. ఏం చేస్తాడంట? లోకములో జీవించేవాడు, వేరు సంఘాలు, వేరు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంట? వాళ్ళు ఆత్మను గురించిన సంగతులు వాళ్ళు అంగీకరించరు. శరీరాన్ని గురించి, ప్రకృతిని గురించి, సైన్స్ గురించి వాళ్ళు ఆలోచించి అలా ఇలా ఆలోచిస్తారే కానీ అయ్యో దేవుని ఆత్మ అవుతుంది. అందరు నాకే లేదు చూడండి. కొంచెం దగ్గర మెడకాయ పుట్టింది చూడండి. ఇంకొంచెం చూడండి. యేసు ప్రభు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మనతో ఉండకూడదు? అయినా మనతో మన పిల్లలతో కూడా అయినా స్వస్థతలు అద్భుతాలు చేసుకుంటూ నడవకూడదా? నడవచ్చు. కానీ ఆయన పోకపోతే మన బయట బాగు చేస్తాడు కానీ మన లోపల ఎవరు బాగు చేస్తారు? హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు ఎక్కడ బాగు చేశాడు? బయట బాగు చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని పంపించింది ఎందుకంటే ఇక లోపల క్రియ చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు బ్రతికున్న దినాలు అదే చెప్పాడండి. ఒరే వెర్రి వాళ్ళారా, పిచ్చి వాళ్ళారా, కుండలు వండుకొని తిని మీరు బయట శుభ్రం చేస్తున్నారు, లోపల కనుక మీరు శుభ్రం చేయకపోతే ఆ పదార్థాలు పాడైపోతాయి, పాసి పట్టిపోతాయి, కుళ్ళిపోతాయి. కనుక బయట శుభ్రం. బయట అంటే ఏమిటండి? లోకము వాళ్ళకి కనపడేది. మరి ఇప్పుడు లోపల ఏం చేసిందండి? లోపల కడకపోతే వంట చేస్తే ఏమవుతాయి? కుళ్ళిపోతాయి, వాసన వస్తాయి, పాసి పట్టిపోతాయి. యేసు ప్రభు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోవలసిన సంగతులవే. హల్లెలూయా చెప్పండి. అందుకని ఆయన చనిపోయాడండి. అందుకని ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన పెట్టి బాబులారా ఇక మీరు బయటోళ్లే గాని ఇక మీ లోపలికి వచ్చే ఆయన ఉంటాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక ఆయన పంపిస్తాను, ఆయన లోపల దొరుకుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత చెప్పినా పాపాలు మానుకోలే జనం. అడుగు తింటూ మానుకోరా. ఇప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు లోన దూరేడనుకోండి, దొంగోడు దొంగతనం చేయట్లా, పాపి పాపము చేయట్లా, అబద్ధమాడేవాడు అబద్ధమాడతలా. గల కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల దూరి హృదయాన్ని కడుగుతా ఉన్నాడు, శుభ్రపరుస్తా ఉన్నాడు. చూసారా, యేసు క్రీస్తు వారు హృదయాంతరంగాలు ఎరిగిన హృదయాంతరంగాలు చూడండి ప్రియులారా, ఆయనకి తెలిసినా మరి ఇప్పుడు అందరూ అంతటా మారుమనసు పొందాలని, అందరూ అంతటా బాప్తిసం పొందాలని దేవుని ఉద్దేశము కనుక ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్లి ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. చదువు లేని వాళ్ళకి బైబిల్ ఎలా చదువుతున్నారు? ఒక్క మాట మాట్లాడటం రానోళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు? ఎలా వింటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నైస్ గా బట్టలు కట్టుకుంటున్నారు? ఇవన్నీ ఎవరు నేర్పారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా చెప్పండి. కనుక ఈయన నేర్పకపోతే లోపల మనము బాగుపడలేము. లోపల మనం బాగుపడలేకపోతే బయట మనకి క్షేమము ఉండనే ఉండదు. చూసారా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటున్నాడు దేవుడు చెప్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? లోపల హృదయ శుద్ధి లేకపోతే మనం ఎంత నైస్ గా బట్టలేసుకున్నా వారానికో నెల రోజులకో తన్నుకుంటారు. ఎందుకని లోబడేది లేదు కనుక. లోబడని వాళ్ళకు దేవుడు ఏం నేర్పుతాడండి? లోబడిన వాళ్ళకి ఏమైనా నేర్పగలడా? ఆయన బలవంతంగా ఒకవేళ వాళ్ళ హృదయాలలో దూరిన వాళ్ళు చేసే పాపాలను బట్టి, వాళ్ళ ఆడే అబద్ధాలను బట్టి ఆయన బయటికి వెళ్ళిపోతారు. చూసారా, అందుకని దేవుని యొక్క నామము పేరిట చూడండి, కనుక దుఃఖముతో కాక ఆనందముతో సంతోషముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. చూసారా, హల్లెలూయా చెప్పండి. నాకు లోబడే వారికి నేను ఏమైనా చేయగలను, చూపగలను, మాట్లాడగలను, ఆయనను ఇంకా ఆశీర్వాదాలు పాపమని చెప్పగలను. లోబట్టలేదు అనుకోండి, ఇది ఎక్కువ చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయింది. అందుకని చూడండి ప్రియులారా, సేవకుడిని ఎప్పుడు కూడా ఏ విశ్వాస అయితే సేవకుడిని బాధ పెట్టిందో, ఏ విశ్వాస అయితే సేవకుడిని సంతోషముగా ఉండనిదో, ఆ విశ్వాసులకు ఆ కుటుంబాలకు శ్రమలు, దుఃఖాలు, కన్నీళ్లు, అపవాది కాసుకొని ఉంచి వాళ్ళకి ఇచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. అందుకని సేవకుడు సంతోషముగా సేవ చేయాలంటే మంచి బొమ్మ పెట్టటమా, మంచి కూర పెట్టటమా, కాలుగీయటమా, ఇవన్నీ కాదు. క్రమానికి నువ్వు వస్తా ఉంటే, సంఘంలో క్రమాలన్నిటికీ నువ్వు వస్తా ఉంటే నీతో దేవుడు ఉంటాడు, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు దేవుడికి ఏమైనా, దేవుడు నీకు ఇస్తే ఇస్తావా, దేవుడికి ఇచ్చిపోయిన అప్పు తెచ్చిస్తావా? దేవుడు ఇస్తే నువ్వు తిరిగి ఇస్తావు. అందుకని నీ ఆత్మను పరిపాలించే సేవకుడు దుఃఖముతో పాడకూడదు, దుఃఖముతో ప్రసంగం చేయకూడదు, దుఃఖముతో చెప్పకూడదు. అలా ఎందుకు చెప్తున్నాడంటే ఆత్మలు లోబడినప్పుడు సేవకునికి బాధ, సేవకురాలకు బాధ. ఆ బాధలో ఏమి కలిగిందయ్యా అంటే సేవకులకు కాదండి నష్టం, బాధ దుఃఖము సేవకులకి, కష్టాలు కన్నీళ్లు వేదన విశ్వాసులకి. ఎవరికంట? ఎవరి విశ్వాసులు? మాట వినటువంటి వారికి. చూద్దామా ప్రియులారా, కీర్తన గ్రంథానికి ఒకసారి మీ బైబిల్ చెప్పండి. కీర్తన గ్రంథం 35వ దావీదు కీర్తన 37వ వచనాన్ని చదవండి. 35వ దావీదు కీర్తన
27వ వచనం. 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు గాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు. యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము ఏమని, నా సేవకుడు క్షేమంగా ఉంటే సేవకుడు క్షేమమే దేవునికి ఘనత. హల్లెలూయా. సేవకుని క్షేమమే దేవునికి ఘనత, విశ్వాసికి ఆనందం, ఆశీర్వాదం. ఎవరి క్షేమం? నీ ఆత్మను పరిపాలించే సేవకుని యొక్క క్షేమమే. ఇదిగో నీ ఆత్మను పరిపాలించే సేవకుని క్షేమమే. ఏమిటి నీకు ఆనందం, ఆశీర్వాదం. విశ్వాసికి సేవకుడు క్షేమంగా ఉండాలంటే దేవుని కనపరుస్తా ఉంటాడు, మహిమపరుస్తా ఉంటాడు. అప్పుడు సేవకుడు క్షేమంగా కనపరుస్తూ మహిమపరుస్తా ఉంటే సంఘానికి ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటాడు, దేవుడు కుమ్మరిస్తా ఉంటాడు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2:18 చదువుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:18. పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి. ఒకవేళ దేవుడు సేవకుడు ఒకవేళ మంచివాడు కాకపోయినా, దేవుని సేవకురాలు మంచిది కాకపోయినా ఏం చెప్తున్నాడు పేతురు గారు? ఏం చెప్తున్నాడు? అయ్యా, దేవుని సేవ చేసేవాళ్ళు సేవకులు మంచివారు కాకుండా ఆత్మ పొందకపోతే, ఆత్మను పోగొట్టుకుంటే, దావీదు గారు దేవుని సేవకుల్లో మంచివాడే, రాజరికములో మంచివాడే, పాపము చేసినప్పుడు ఆత్మను పోగొట్టుకున్నాడు. సౌలు కుటుంబం, సౌలు జీవితాలతో రాజరికము చేయాలనే, కానీ ఆత్మను పోగొట్టుకున్న తర్వాత ఎందుకు సౌలు ఆత్మ పోయింది? సమూయేలు మాట విననందున, సమూయేలుకు లోబడినందున. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? ఇయాల దూరాన సమీపాన వింటున్న విశ్వాసులారా, మీ సేవకులు ఎవరైనా మీరు వారి మాట, మీ సేవకుడు ఆత్మ సంబంధి అయితే వాళ్ళ మాట, సేవకురాలు ఆత్మ సంబంధి అయితే వాళ్ళ మాట మీరు వినకపోవటం వల్ల మీ మీదున్న అభిషేకం పోయింది, మీరు పొందినటువంటి పరిశుద్ధాత్మ దూరమైంది. దేవుడు మీకు ఇవ్వాలనుకున్నా, చెయ్యాలనుకున్నా గొప్ప గొప్ప సంగతులు మీకు శాపంగా వారి దూరం అవుతాయి. సౌలు కుటుంబంలో జరిగిందదే, సౌలు పిల్లలకు జరిగిందదే, సౌలు యొక్క కుటుంబానికి జరిగిందదే. సమూయేలు చెప్పాడు, 3 గంటలు ఆగాడు, 3 నిమిషాలు ఆగలేకపోయాడు. మనోడు పెద్దలు సామెతలు చెప్తారు, ఏమని నొట్ట గొరుగు వచ్చినట్టు ఉడికిందాక ఉన్నారు కానీ ఆరిందాకుండి తినలేకపోయారంట. చుట్టమంతా ఏం చేస్తారు? గంగమ్మ అన్నం కూర పై మీద పెడతారు. ఇక వాళ్ళు ఉడికిందా కూర్చొని ముచ్చట చెప్పి వడ్డీ పోయేసరికి ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళకు పనులు ఉన్నాయి, వీళ్ళకి పిచ్చి బట్టి వండుకుంటారు. ఇలా కాదు, ఆయమ్మ స్వచ్ఛం వచ్చాడు, అన్నం పెట్టేవా? అయ్యో ఉడికిందా కొన్నాడయ్యా, ఆరిందా ఉడికి లేకపోయారయ్యా.
ఇవన్నీ బైబిల్లో సంగతులే. హల్లెలూయా. చదువుదామా మళ్ళీ? చదవండి మళ్ళీ, చదవండి. 2:18. పనివారులారా, మీరెవరు? దేవుని పనివారు. మీరంతా పాటలు పాడేవాళ్ళు, పరిశుద్ధపరిచేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, మీరందరూ దేవుని పనివారులు. చాలా మంది అంటారు సేవకులు మేమే పనివారం అంటారు. కొత్తదే భయ మాట నమ్మద్దు. నువ్వు వచ్చి పాట పాడాలి, నువ్వు వచ్చి ఓడవాలి, నువ్వు వచ్చి శుభ్రము చేయాలి. మీ భూములను దేవుని పనిలో వాడుకొని ఆశీర్వదిస్తారు. కొందరు పాటల్లో వాడబడితే, కొందరు ప్రార్థనలో వాడబడితే, కొందరు వాక్యములో వాడబడితే, కొందరు సాక్ష్యములో వాడబడితే, మనందరూ ఎవరిని? దేవుని పరివారమే. మన పైన యజమానులు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చదవండి. మంచివారంటే ఆత్మబంధువులు, సేవకులు ఎప్పుడు కూడా మంచిగానే నడుస్తారు. ఆత్మకు విరోధంగా నడవరు. ఒకవేళ నడిస్తే వాళ్ళ కుటుంబాలు క్షేత్రించబడతారు. చదవండి. సాత్వికులైన వారికి మాత్రమే కాక మోస్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. దేంతోనక? పూర్ణ భయముతో. దేంతో? ఏ భయమో అంటే పూర్ణ హృదయముతో. ఏ భయము? హృదయములో భయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించు. నా ఎదురుబాబగా దేవుణ్ణి సేవించు, దేవునికి లోబడు. అర్థమైందా? అందుకని దేవుని యొక్క వాక్యములో ఏమి రాస్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా. అందుకని మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉన్నాడు. పూర్ణ భయం అంటే మంచి భయం అంటే అని అంటున్నాడు. కొత్తది అంత మాయ. ఏడ దూరేవాళ్ళు ఆడ దూరతానే ఉంటారు, ఏం చేసేవాళ్ళు అది చేస్తానే. చూడండి 11వ కీర్తన 4వ వచనం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడని భయభక్తి కలిగినటువంటి విశ్వాసి ఎప్పుడు సేవకుడికి విరోధముగా నడవదు, దేవునికి అవిధేయతల్లా ఉండదు, విధేయత కలిగి లోబడి నడిచింది. ఇంకో మాట చెప్పమంటారా? ఇద్దరు విశ్వాసులు కూడుకున్నప్పుడు ఇదే మాట, దేవుడు చూస్తున్నాడు వింటున్నాడని భయభక్తులు కలిగి గడపల వద్ద అరుగుల మీద కుటుంబాల్లో జాగ్రత్తగా మాట్లాడితే వారిద్దరి మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్లా కాకుండా వాళ్ళ పాపాలు చెప్పుకొని వీళ్ళ పాపాలు చెప్పుకొని చూసారా, శివరాఖరికి పాపాలు చేసిన వాళ్ళు సరి చేసుకొని నడుస్తారు, చెప్పుకున్న వాళ్ళు చెడిపోతారు, వాళ్ళ కుటుంబాలు చెడిపోతాయి. చూసారా, పాపము చేయవారు సరి చేయబడతారు. దేవుని ఆత్మ ద్వారా చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ దేవుని పాపం గుంపులాగా తయారై వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి చెడు వంటిది ప్రియులారా. అందుకని దేవుని యొక్క నామము పేరిట 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భక్తులు మారిపోతారు. ఈ వాక్యము ద్వారా దూరాన సమీపాన లైవ్లో వింటున్నా ఎవరైనా స్త్రీలారా, నీ భర్త మారాలి అంటే నీ సత్ప్రవర్తన, నీవు నీ భర్తకు లోబడాలి. జనం ఎలా తయారంటే అపవాదికి అనాలోచన కలిగిన వారికి లోబడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఘనముగా విలువగా పెళ్లి చేసిన
భర్తలకు లోబడతలేదు. వీళ్ళెవరో తెలుసా? భర్తకు లోబడిన మనిషి ఎవరు? అపవాదిని అలంకరించుకున్న మనిషి. వీళ్ళకి చూడండి, రానున్న దినాలలో వీళ్ళ పరిస్థితులు మామూలుగా ఉండవు. ఎందుకని? దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఎవరికి? ఏ స్త్రీలకి? దేవుణ్ణి నమ్మిన స్త్రీలకి, దేవుణ్ణి నమ్మనటువంటి భర్తల గురించి చెప్తుంది ఈ వాక్యం. మరి దేవుణ్ణి నమ్మిన ఆ భర్త మాట వీళ్ళు వింటలేదంటే వీళ్ళకెక్కడో బలిసింది. నేనంటలేదు బలిసిందని, దేవుడు అంటున్నాడు. కొంతమందికి నోరు బలిసింది, కొంతమందికి మానం బలిసింది, కొంతమందికి హృదయం బలిసింది. యోగు గ్రంథంలో మాటింది, హృదయం బలిస్తే కొవ్వు పట్టింది, మానం బలిస్తే కొవ్వు పట్టింది. ఇంకొకరికి ఎక్కడో బలిసింది. ఈ బలుపుని తీసేసేటటువంటి దేవుడే ఈ రాత్రి ప్రకటించబడేటటువంటి పరిశుద్ధాత్మదేవుడు. అందుకని భర్తలు లోబడినటువంటి వారికి, దేవుణ్ణి నమ్మనటువంటి వారికి హెచ్చరికగా చెప్తున్నాడు. ఏ సంఘంలో చూసినా స్త్రీలు ఎక్కువ, పురుషులు ఎక్కువ? స్త్రీలే ఎక్కువ. మన సంఘంలో కూడా స్త్రీలే ఎక్కువ. అందుకని స్త్రీలు, మీ భర్త మారట్లేదంటే నువ్వు బలిసిన దానివి అంటుంది బైబిల్. ప్రార్థనకి వెళ్తున్నావు 3 ఏళ్ల నుంచి, 6 ఏళ్ల నుంచి, 7 ఏళ్ల నుంచి ప్రార్థనకి వెళ్తే ఏం చెప్తావు? నాకు దేవుడు అది చేశాడు, ఇది చేశాడని చెప్తావు. అసలు ఏది? భర్తకు లోబడేటటువంటి తత్వం ఉందా? భర్తను గౌరవించే తత్వం ఉందా? కొంతమంది అరే వరే వాడు వీళ్ళు దేవుని శాపాన్ని, ఉగ్రతను పొందుకునే స్త్రీలే గాని పొరపాటున పరలోకంలో ప్రవేశించే స్త్రీలు కాదు. హల్లెలూయా. అందుకని లోబడేటటువంటి స్త్రీలకి భర్తలు మారిపోతారు. లోబడట్లేదంటే ఇది ప్రార్థన మాత్రమే కానీ దీనిలో మార్పు లేదని లక్షల మంది నాతో చెప్తారు. చూసారా? అందుకని చివరిగా మరి యొక్క మాటలు కూడా మనం చూసి ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. 5:5 5:5 పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చిన్నల్లారా 5:5 అదే చిన్నల్లారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నల్లారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలా మందికి అహంకారం పట్టింది. అహంకారమో కారణమో నాకు తెలియదు కానీ ఇది చాలా మంది విశ్వాసులకు పట్టింది, వాళ్ళ పిల్లలకు కూడా పట్టింది. శిబిరములో చాలా మంది విశ్వాసుల పిల్లలు సాత్వికులుగా ఉంటారు. నేనేం చెప్పినా వాళ్ళు మన సంఘానికి రాకపోయినా పిల్లలు పెద్దలు నేనేం చెప్పినా చేస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆఖరిగా ఏమంటున్నాడు? చిన్నలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్ములను మీరు అలంకరించుకోండి. కారణం కలిగిన వాళ్ళతో మనకు పని లేదు. చూసారా? చెప్పించబడిన వారితో మనకు పని లేదు. చాలా మంది ఈ రోజున విశ్వాసమును కోల్పోయి స్వబుద్ధిని ఆధారముగా చేసుకొని కారపు బతుకులు, అహంకారపు బతుకులు. ఏముంది నీకు? ఏముందని నీకు అహంకారం? 4 విరోచనాలు అయితే ఎక్కడ నీ అహంకారం? మళ్ళా కరోనా వస్తే ఎక్కడ నీ అహంకారం? మరలా పేదరికంలోకి దేవుడు తంటే
నీ అహంకారం? అహంకారం 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 ఇది కూడా సైతాను క్రియే. ఇప్పుడండి లోకంలో నేను గమనిస్తున్నా, దేవునిలో మంచోళ్ళ అహంకారం ప్రదర్శించాలి అసలు వాస్తవానికి నాబోటి వారు. కానీ ఎందుకు లేదు మేము వదిలేస్తే పాపాలు చేసేవాళ్ళు ఎట్ట తిరుగుతున్నారండి. ఒట్టు వరుస లేదు, భయభక్తులు లేవు. పాపాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎట్టా తిరగటం. జనం ఎందుకు కూరుకుంటున్నారో తెలుసా? రాళ్ళు వేయకుండా చంపకుండా ఎందుకు కూరుకుంటున్నారు? బెండ మీద రాయి తెసింది మొఖం మీద పడతారు. చూసారా? వీళ్ళకు కూడా అహంకారం. నేను పాపం చేస్తున్నాను అని దేవుని అట్ల నీ పాపము పండే రోజు వచ్చింది. ఒక భక్తుడు అన్నాడు కదా, చూస్తా ఉండు పనికి రాకుండా నేలను పడిపోతావు. పండు పండిన రీతిగా పరిపక్వమైన లోకము, పండు పండిన రీతిగా పరిపక్వమైన లోకము, ఆ కాలగటు రాలిపోవునట్లు గతించు నీ జీవితం. లోకం సంగతి మన మొదలు ఇట్లా కారం కలిగినోడు పాపాలు చేస్తూ ఎవరినన్ను అంటాడు, మోసాలు చేస్తూ ఎవరినన్ను అంటాడు. దేవుడు వెళ్ళనుకున్నారు పెంట మీద రాయని తీసింది మొక్కలు పడితే మనకేమో చేసుకున్న వాళ్ళకి మోసుకున్నంత ఇవాళ అహంకారముతో గర్వముతో శరీరము రెచ్చగొట్టే కోరికలతో నువ్వు పాపము చేస్తే ఆ పాపము కడగము మునిపే దేవుడు నిన్నేం చేస్తాడు? రోగిగా చేస్తాడు. అందుకని రాత్రికాల సమయంలో చిన్నల్లారా, పెద్దవాడైన మీ సేవకుడు, పెద్దవాడైన మీ సంఘం ఎదుటివారి ఎడల దీన మనసు కలిగి ఉండండి. అప్పుడు మీరు ఏ వస్త్రం అంట? ఏ వస్త్రము? దీన మనసును వస్త్రమును ధరించుకుందురు, మిమ్మల్ని మీరు అలంకరించుకున్నారు. చూసారా? చివరి రాస్తున్నాడు, దేవుడు అహంకారాన్ని ఎదిరించి ధీరులకు కృపనిచ్చు. ఈ రాత్రి ఎవరైతే ఈ ప్రసంగం విన్నారో దీన మనసును నిర్ధరించుకుంటే, దేవునికి సేవకుడికి సంఘానికి లోబడితే, దేవునికి లోబడాలి, సంఘానికి సేవకుడికి లోబడాలి. దేవుని క్షేమం కోరాలి, ఘనత కోరాలి. సేవకుడు క్షేమం కోరాలి, ఘనత కోరాలి. దుఃఖముతో సేవకుడు సేవ చేయకూడదు. అందుకని దేవుని వాక్యములు ప్రియులారా, సంఘముని కూడా నువ్వు లోబడి, సంఘములు ఎవరైనా తల్లు లాంటి తండ్రి లాంటి ఏమన్నా చెప్పి అయా కొంచెం నువ్వు చేయంటే సంఘములో మీరు చేయాలి. హల్లెలూయా. సంఘము కాని కాడ మీరు చేసి సంఘములో చేయకపోతే రేపు సంఘ సహాయం నీకు ఆగిపోయింది. అప్పుడు నువ్వు వేదన చెందుతావు, బాధ చెందుతావు. అందుకని వేదన బాధ చెందకూడదని ఈ రాత్రి లోబడాలని, అట్టి జీవితంలో మీరు ఉండాలని దేవుడు తెలియపరుస్తూ దేవుని వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి.